నమస్కారం అండి. రాత్రి భోజనం అయితే చేస్తున్నారండి అవ్వ వాళ్ళు, తాత. ఇంకా చూడండి, అమ్మకైతే కాస్త కడుపు నొప్పి అనేసి చెప్పారండి. అందుకే ఏమన్నా పెరుగన్నం ఇస్తే అందుకే కాస్త కొంచెంగా పెరుగన్నం అయితే వేసుకున్నారండి. నేను వీడియో తీయడం వద్దు అనుకున్నానండి, కానీ చాలామంది కామెంట్లో అడిగారు కదా, తాత దగ్గర కాస్త మీరు ఆ భోజనాలు అడిగేది మీరు తాత దగ్గరే అడిగి వేయండి తాత చెప్పని ఏముంది ఏమనేసి తాత కాస్త హుషారవుతారు అలా చెప్తా ఉంటే. తాత ఏం తాత భోజనము జోరుగా చెప్పల్లా. రసం, అన్నము, పెరుగన్నము. ఏమి అంటే అండి, నెక్స్ట్ వీడియోలో తాత ఏబిసిడీలు అయితే చెప్తారండి. తాత కూడా నిజంగానే చెప్తా ఉన్నాము, చాలా చేంజ్ అవుతున్నారండి తాత. ఇప్పుడు అయితే నవ్వుతున్నారు, ఏదన్నా మనము సరదాగా అందరూ మాట్లాడుతుంటే తాత కూడా నవ్వుతారండి. ఇంకా కాస్త చేంజ్ అవుతారండి ఖచ్చితంగా. ఇంకా ఇప్పుడు తాతకైతే ఒక దోస్త్ అయితే ఉన్నారు కదా సరదాగా మాట్లాడుకోవడానికి పక్కలో. తాత దగ్గర కొంచెం సరదాగా మాట్లాడి అప్పుడప్పుడు కొంచెం మాట్లాడుతూ ఉండండి తాత దగ్గర కూడా. పానీపూరి అంతా తిన్నారు కదా, అందుకే కాస్త లేట్గా. ఇది ఇవాళ రాత్రి భోజనం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు. అలాగే సోపు సరుపు ఇస్తారండి అవ్వ వాళ్ళకు. ఆ అమ్మ కాస్త కడుపు నొప్పిగా ఉంది కదండి, అందుకే అత్తమ్మ కొంచెం బిందు ఇస్తారండి. చూడండి, అవ్వ భోజనం తర్వాత ఇక్కడికి అత్తమ్మ పిలిచారనమాట కడుపు నొప్పి అని చెప్పేసి. ఫ్రెండ్స్ పాపం శశికళ కడుపు నొప్పి అవుతా ఉంది అంటే పెరుగన్న మరుగుతుంటా, పెరుగన్న మాత్రం తింటారు, అందుకే బిందు ఇస్తాను ఫ్రెండ్స్. బిందు ఇస్తే కొంచెం కడుపు చల్లగా అవుతుంది. రేపు ఇంకా గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ ఇస్తాను. గ్యాస్ట్రిక్ ఉందంట, గ్యాస్ట్రిక్ డబ్బులు ఉందంట. ఇప్పుడు బిందు ఇస్తాను, ఫుల్ తాగుతానంటా ఉంది. ఫుల్గా తాగేలా వేస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చాలా పాపం కడుపు నొప్పి అంట ఫ్రెండ్స్, దానికి బిందు ఇచ్చినాము. బిందు తాగితే కొంచెం మేలు అయిపోతుంది. కడుపు నొప్పి అంటే చాలా లేదు అత్తమ్మ, కొంచెంగా ఉందంట. కొంచెంగా ఏమో పాపం మధ్యాహ్నం ఏం తిందో తెలియదు, అది డైజెస్ట్ అయినట్టు లేదు అంతే. ఒకటి ప్రాబ్లం ఏమీ కాదు. అటు ఎక్కువ తక్కువ మూసిపెట్టు కట్ చేద్దాం.